ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేస్తున్నాను. డెఫినెట్లీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నో ఎక్సర్సైజ్, నో డైట్, డ్రింక్ దిస్ మ్యాజికల్ వాటర్ టు వెయిట్ లాస్. డెఫినెట్లీ 100% ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు చూస్తారు, డెఫినెట్లీ చూస్తారు. సో నేను ఈరోజు 2 టైప్స్ ఆఫ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఎలా పర్సనల్గా వెయిట్ లాస్ అయ్యానో కూడా మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టైప్స్ ఆఫ్ జ్యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ జ్యూస్కి ఏం కావాలి, నెక్స్ట్ జ్యూస్కి ఏం కావాలి అని క్లియర్గా మీకు చూపిస్తాను, ఓకే? చిన్నమామ్ స్టిక్స్, దాల్చిన చెక్క, లెమన్స్ అండ్ హనీ, డాబర్ హనీ. ఈ 3 యూస్ చేసి 1 డ్రింక్ చేసుకోవచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ఒకసారి అయితే నేను ఈ లెమన్ వాటర్ తీసుకోవాలి పీల్ తోటి. ఈ డ్రింక్ డే మొత్తం తీసుకుంటూ ఉండాలి. సో ఈ 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను, మీకు చూడండి. ఇది దాల్చిన చెక్కని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. పౌడర్ చేసుకున్న తర్వాత నుంచి నేను చూపిస్తాను, మీరు ఒకసారి అయితే చూడండి. మిక్సీలో ఈ దాల్చిన చెక్కని పౌడర్ చేసుకోవాలి. సో మితంగానే మీరు తక్కువ క్వాంటిటీనే తీసుకోవాలి. ఒక స్ట్రైనర్ తోటి దీన్ని ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ తీసుకొని చూసారా, ఇంత క్వాంటిటీ. అంటే మీరు తాగేదాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి పౌడర్ని, దాల్చిన చెక్క పౌడర్ని. తర్వాత ఈ లెమన్స్ కట్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని పిండుకొని ఇవి పడేసేయకూడదు. వన్ స్పూన్ డాబర్ హనీ, తర్వాత వామ్ వాటర్, అంతే. జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు తాగాలి. ఒకసారి నేను టేస్ట్ చూసి చెప్తాను. అలాగే ఇంకొక జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక 5 or 6 లెమన్స్ తీసుకోండి. ఈ జ్యూస్ మొత్తాన్ని పిండేసేయాలి. ఈ పీల్ తోటి మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ పీల్స్ని పడేయకూడదు. చక్కగా ఈ లెమన్ జ్యూస్ తోటి కొంచెం
హాట్ వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని తాగండి, మంచిది. లేదా మీ పిల్లలకైనా ఇవ్వండి, డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు పీల్ చేసుకున్న ఈ లెమన్స్ తోటి మనం డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్లో 1 లీటర్ వాటర్ తీసుకొని ఈ 1 లీటర్ వాటర్లో ఈ లెమన్ పీల్ని వేసుకొని హైలో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా డ్రింక్, దాన్ని నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందని. చాలా మంచిది హెల్త్కి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకైతే టేస్టీగానే ఉంటుంది, ఎందుకంటే నేను దాదాపు ఒక 1 ఇయర్ అయిపోయింది నేను టేస్ట్ చేసి. 3 మంత్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేశాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను డెఫినెట్లీ. నాకు తాగి అలవాటైపోయింది టేస్ట్. సో నాకైతే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్ టైం మీరు తాగే వాళ్ళు ఉన్నట్లయితే కొంచెం మీకు నచ్చకపోవడం అంటే ఏముండదు. దాల్చిన చెక్క కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అందులో హనీ యాడ్ చేసుకున్నాం, లెమన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ మీ అందరికి కూడా నచ్చుతుంది. ఓకే, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఉడికినట్టు. ఇలా జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే చక్కగా బాయిల్ అయిపోతుంది. సో ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుంటే ఇంకా అంతే, డ్రింక్ రెడీ. ఒక 10 మినిట్స్ రూమ్ టెంపరేచర్ ఉంచి ఇట్లాంటి కంటైనర్లో 1 లీటర్ సరిపడా జార్లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా నైట్ పెట్టేసుకున్నామంటే మార్నింగ్ టైము 12 అవర్స్ ఇది సోక్లో ఉండాలి ఈ జ్యూసు. డ్రింక్ రెడీ. మ్యాజికల్ డ్రింక్, లాస్ వెయిట్ డ్రింక్ రెడీ. ఈ డ్రింక్ని మనం 12 అవర్స్ సోక్ చేసిన తర్వాత మనం వేరొక చిన్న గ్లాస్లో మనం దాన్ని తీసుకుంటూ ఉంటే డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది అవుతుంది. చూసారు కదా ఈ 2 జ్యూస్లు. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? హాయ్, చూసారు కదా 2 జ్యూసెస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ 2 జ్యూసెస్ ఎప్పుడు తీసుకోవాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేనిలో అయినా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ చిన్నమామ్ అండ్ అదే దాల్చిన చెక్క, హనీ, లెమన్ జ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో
ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కదా ఈ డ్రింక్, ఈ చిన్న అదే దాల్చిన చెక్క, లెమన్, హనీ, ఇది లేచిన వెంటనే పరకడుపున, అంటే మీరు ఫుడ్ ఏం తీసుకోకుండా వితౌట్ ఫుడ్ ఎంప్టీ స్టమక్ తోటి మీరు ఈ జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ తీసుకున్న 1 అవర్ కంపల్సరీ, 1 అవర్ తర్వాతనే మీరు బ్రేక్ఫాస్ట్ ఏదర్ టీ ఆర్ టిఫిన్ మీరు చేయాలి. వెంటనే తీసుకోకూడదు. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఎంప్టీ స్టమక్ తోటి ఆ డ్రింక్ తీసుకోవాలి. ఇంకా లెమన్ పీల్, వాటర్, ఈ డ్రింక్ మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. డేలో 12 అవర్స్ సోక్ అయిన తర్వాత ఇంత అమౌంట్ చిన్న గ్లాస్లో వాటర్ని తీసుకొని మీ ఎంత అంటే లీటర్ వాటర్ మీరు ఎంతగా తాగగలుగుతారో అంత, ఒకేసారి తీసుకోకూడదు. ఆ వాటర్ కూడా డేలో ఇంత వాటర్ తీసుకొని క్వాంటిటీ దాన్ని బట్టి మీరు తాగడం చాలా మంచిది. అది కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది. సో డెఫినెట్లీ తాగుతూ ఉంటే మంచిగా అలవాటు అయిపోతుంది. ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఉండడం వల్ల వచ్చే చాలా రకాల డిసీజులు వస్తాయి. అనుకోకుండా వెయిట్ పెరిగిపోతాం మనకు తెలియకుండానే. ఒబేసిటీ పేషెంట్స్ కానీ, డయాబెటిక్, థైరాయిడ్, పిసిఓడి, ఇట్లా చాలా డిసీజుల వల్ల వెయిట్ పుట్టాన్ అయిపోతారు, ఇంక్రీజ్ అయిపోతారు బాగా. ఈ అన్నిటికీ ప్రాబ్లం వెయిట్ లాసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ డిసీజ్ లేకుండా హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే డెఫినెట్లీ వెయిట్ అనేది తగ్గించుకోవడం ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్. ఒక బయోకెమిస్ట్కి అయితే తెలుసు బిఎంఆర్ అనేది. వాట్ ఈజ్ బిఎంఆర్ అని? బేసల్ మెటబాలిక్ రేట్. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగినట్లయితే మన వెయిట్ అనేది కరెక్ట్ వెయిట్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. మనం డైటింగ్ చేయడం కంటే కూడాను నేను మంచి సజెషన్ ఏంటంటే, డైట్ చేయడం కంటే, ఎక్సర్సైజ్ చేయడం కంటే ఎక్కువ ప్లెంటీ వాటర్ ఎక్కువ తీసుకోవడం, డేలో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం అంటే షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేసి లెస్ షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం, వాటర్ జ్యూస్లో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకోకూడదు. ఇలా కొన్ని డైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయడమే బెటర్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇవన్నీ నేను చేశాను. నేను ఒక ఫ్రెండ్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. లక్కీ లవ్లీ నాకు డెలివరీ తర్వాత నేను చాలా వెయిట్ వచ్చేసాను. నా హైట్ 5.2. నా వెయిట్, నేను కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేయాలంటే నా వెయిట్ 50-52 ఉండాలి. హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. సో ఇది నాకు తెలుసు, బిఎంఆర్ ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, హౌ టు అని, బేసల్ మెటబాలిక్ రేట్ని ఎలా మెయింటైన్ చేయాలి, డైట్ ఎలా తీసుకోవాలని. యాజ్ ఏ డైటీషియన్గా అండ్ బయోకెమిస్ట్గా నేను అవన్నీ చేసుకోగలను. మీలో చాలామందికి తెలియదు ఇవన్నీ, బేసల్ మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయడం ఇట్లన్నీ. సో ఇట్లా బయోకెమిస్ట్రీ పరంగా చెప్పకుండా నార్మల్గా నా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తున్నాను. ఇలా నేను 60 kgs వరకు వెయిట్ వచ్చేసాను నాకు తెలియకుండానే. అంటే ఫుడ్ మనం లాక్టేటింగ్ మదర్గా ఉన్నప్పుడు ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో బేబీకి ఫీడ్ చేయాలి కాబట్టి మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటాం అని ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకు తెలియకుండానే ఆకలి అయిపోతుంది. మనం బేబీకి ఫీడ్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసేసుకోవడం వల్ల మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది కంపల్సరీ వచ్చేస్తారు. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క అమ్మాయికి ఉండే ప్రాబ్లం ఇది. కంపల్సరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మన బాడీ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, మెటబాలిజం అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో మనం కంపల్సరీ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లా బయట ఫుడ్స్, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ మానేయడం మంచిది. మీట్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయడం చాలా మంచిది. మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే వాటర్ 4 లీటర్స్ కంటే ఎక్కువ తాగడం ట్రై చేయడం మంచిది. 4 లీటర్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి వాటరు. 1 లీటర్ ఇట్లా లెమన్ పీల్తో చేసుకున్న జ్యూస్ మీరు ప్రతిరోజు ప్రిపేర్ చేసుకొని తాగినట్లయితే కంపల్సరీ వెయిట్ అనేది చాలా తగ్గుతారు. ఈ దాల్చిన చెక్క, హనీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే హనీలో వైటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది వెయిట్ తగ్గడానికి, చాలా స్లిమ్ అవడానికి, ఫ్యాట్ని బర్న్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది.
సో అలా అలా మనం తీసుకుంటూ ఉన్నామంటే కంపల్సరీ తొందరగా మనం వెయిట్ లాస్ అనేది తొందరగా తగ్గిపోతుంది, మనం తొందరగానే స్లిమ్ అయిపోతాం ఇవి యూస్ చేయడం వల్ల. ఇంకా ఏం చెప్పాలి, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మెన్సెస్ పీరియడ్స్ టైంలో ఉంటారు, వాళ్ళు తీసుకోకూడదు. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అసలు తీసుకోకపోవడమే మంచిది. ఎన్ని రోజులు ఎందుకు హార్ట్ డిసీజ్ తీసుకోకూడదంటే ఈ హనీ చిన్నమాన్ స్టిక్లో హార్ట్ బీట్ని ఇంక్రీజ్ చేసే పవర్ ఉంటుంది ఎక్కువ, అలాగే మెటబాలిజంని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది మెటబాలిజంని కూడా, అలాగే ఇది ఫ్యాట్ని మెటబలైజ్ చేస్తుంది, బాడీలో ఉన్న ఫ్యాట్ని, లో కొలెస్ట్రాల్ని చాలా వరకు తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ట్రైగ్లిసరైడ్స్ లేకపోతే కొలెస్ట్రాల్ అనేటివి కంపల్సరీ తగ్గిపోతాయి అన్నమాట. ఈ ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ వెంటనే తగ్గాయంటే మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది కూడా కరెక్ట్ వెయిట్ వస్తాం, కంపల్సరీ స్లిమ్ అవుతాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ కూడా ఎక్కువ అయిపోతాం. సో అలా కాకుండా ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది మార్నింగ్ తీసుకోవడం వల్ల. అలాగే మీరు నైట్ టైం ఇవి ఎన్ని రోజులు తీసుకోవాలి అని మీకు ఒక డౌట్ ఉన్నట్లయితే 2 వీక్స్ తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. 2 వీక్స్ తీసుకునే వాళ్ళు ఈ మార్నింగ్ ఈవినింగ్ డ్రింక్ చేసే వాళ్ళైతే ఈ చిన్నమాన్ లెమన్ అండ్ హనీ జ్యూస్ని మీరు 2 వీక్స్ మాత్రమే తీసుకోవాలి. 2 టైమ్స్ తీసుకునేటట్లయితే, 1 టైం తీసుకునేటట్లయితే మీరు 3 months యూజ్ చేయొచ్చు 1 టైం. అది కూడా మీరు పీరియడ్స్ టైంలో అవాయిడ్ చేయాలి. అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, అలాగే లాక్టేటింగ్ మదర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. డయాబెటిక్ పేషెంట్ తీసుకోవచ్చు డెఫినెట్లీ, థైరాయిడ్ పేషెంట్ తీసుకోవచ్చు డెఫినెట్లీ. ఇది తీసుకోవడం వల్ల దీని గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి చాలా వరకు తగ్గుతుంది. హనీ మంచిది హెల్త్కి షుగర్ కంటే కూడా, ఎందుకంటే ఇది ఫ్రక్టోజ్ ఉంటుంది హనీలో, సో అది హెల్త్కి మంచిది. 40% ఉంటుంది షుగర్ కంటే కూడా, దాన్ని యూస్ చేయడం హెల్త్కి మంచిది. సో తీసుకోవచ్చు. మిగిలిన హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, అలాగే లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళు తీసుకోకూడదు, కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఈ డ్రింక్ని. ఇంకా వెయిట్ లాస్ అవ్వనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంది, మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలని. నేను ఇందాక చూపించినట్టుగానే తీసుకోవాలి, అలా తీసుకున్నట్లయితే డెఫినెట్లీ తగ్గుతారు. ఇంకా నేనైతే అలా తీసుకునేదాన్ని. నేను కూడా 3 months మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగగానే తీసుకొని 1 hour తర్వాత, నేనైతే ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేనైతే గ్రీన్ టీ తాగేదాన్ని. 6 cups గ్రీన్ టీ తాగేదాన్ని. ఇలా లెమన్ వాటర్ 1 liter ప్రిపేర్ చేసుకొని దాన్ని మధ్య మధ్యలో తీసుకునేదాన్ని. ఇలా చేయడం వల్ల నేను నిజంగానే చాలా తొందరగా వెయిట్ అనేది లాస్ అయిపోయి చాలా స్లిమ్గా ఫిట్గా తయారయ్యాను. ఇవి తీసుకోవడం వల్ల లాస్ వెయిటే కాదు, యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, మన మెటబాలిజం అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది, కాబట్టి మనం యాక్టివ్గా ఉంటాం ఎక్కువ. సో ఎక్సర్సైజులు కొద్ది రోజులు చేసి ఆపేసేయకుండా, డైటింగ్లు కొద్ది రోజులు చేసి ఆపేసేయకుండా, ఇట్లా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. సో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. ఇంకా మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే ఇంకా అసలు అది చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ఎక్సర్సైజులు కానీ డైటింగ్ కానీ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడమే మంచిది. కొద్ది రోజులు చేసి ఆపేసేయడం వల్ల చాలా ఇంకా మీరు మితిమీరిపోయిన బరువు అనేది పెరిగిపోతారు. అది హెల్త్ పరంగా చాలా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అలా చేయడం వల్ల. సో ఏదైనా కంటిన్యూ చేయాలి. ఇంకపోతే ఇవి మన బ్యూటీకి కూడా చాలా బాగుంటాయి. హెల్త్ పరంగానే కాదు, బ్యూటీగా కూడా లెమన్ అనేది, అలాగే దాల్చిన చెక్క, అలాగే హనీ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇది డెఫినెట్లీ అందరు తీసుకోవచ్చు. ఇది ఇలా నేను చేశాను, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించాను కదా. మీరు పొరపాటును కూడా దాల్చిన చెక్కని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయకండి, అలా చేసుకోకూడదు. దీన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకొని గ్లాస్లో ఫస్ట్ దాల్చిన చెక్క, లెమన్ జ్యూస్,
హనీ యాడ్ చేసుకున్న తర్వాతనే లుకే వామ్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. దాన్ని అలాగే స్టోర్ చేసుకొని తాగకూడదు. 2 times తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఒకేసారి ప్రిపేర్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ దాన్ని బాయిల్ చేసుకోవడం తాగడం మాత్రం అసలు అవాయిడ్ చేయండి. అలా చేయడం వల్ల డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే తాగాలనుకుంటారో అప్పుడు మాత్రమే వెంటనే ప్రిపేర్ చేసుకొని తాగేసేయాలి. జ్యూస్ స్టోర్ చేసుకొని మాత్రం అస్సలు తాగకూడదు, దాన్ని అస్సలు యూస్ చేయకూడదు. సో పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని మీరు 2 times తీసుకోవాలి వీక్లీ. మేము తొందరగా వెయిట్ లాస్ అయిపోవాలనుకునే వాళ్ళు 2 times తీసుకోండి. 2 weeks మాత్రమే తీసుకోండి. డెఫినెట్లీ మీరు స్లిమ్ అవుతారు. నేను 100% చెప్పగలను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి. లేదు కొంచెం పర్వాలేదు మెల్లగైనా మనం తగ్గాలి అనుకునే వాళ్ళైతే అలాగే ఈ వాటర్ తీసుకుంటూ మీరు మళ్ళీ మంచిగా ఏమంటారు మీటు, ఈ ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి పిజ్జా బర్గర్లు, బయట సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తీసుకోకూడదు. హాట్ చిప్స్ అట్లా చిప్స్ ఇట్లాంటివి తీసుకోకూడదు. ఆయిల్లో డీప్ ఫ్రై అయినవి. మంచి ఫ్రూట్స్ మంచి వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి. ఇవి చేస్తూ అలా చేసినట్లయితే డెఫినెట్లీ మీరు తగ్గుతారు. మీరు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది ప్రిపేర్ చేసి కంటైనర్లో పెట్టుకొని దీన్ని మళ్ళీ వేడి చేసుకొని తాగడం మాత్రం ప్లీజ్ చేయకండి. ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని తాగి 1 hour తర్వాతనే మీరు ఇంకేమైనా తినాలి, ఏమైనా చేయాలి. వాటర్ కూడా 1 hour తర్వాతనే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇలాగే చేశాను, ఇలాగే నేను సన్నపడ్డాను. నేను ఇప్పుడు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తున్నాను. నేను ఒకటే టైంకి డైట్ తీసుకుంటాను. ఒక టైం దొరికింది కదా. సో ఎక్సర్సైజ్ డైటింగ్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ చేస్తే మీరు కంటిన్యూగా చేయండి. ప్రాపర్ వాక్ చేయండి. అలా చేయకుండా కొద్ది రోజులు చేసి ఆపేసేయడం అది హెల్త్ పరంగా మంచిది కాదు. సో ఇదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ డ్రింకే నేను తీసుకొని 3 monthsలో నేను చాలా స్లిమ్ అయిపోయాను. అసలు 3 months ముందు నేను ఎలా ఉన్నానో చూసిన వాళ్ళందరూ 3 months తర్వాత నన్ను చూసి షాక్ అయిపోయారు. అంత బాగా నేను స్లిమ్ అయిపోయాను. సో మీరు డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి, తాగండి, సన్నపడండి, హెల్దీ లైఫ్ లీడ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఓకే, వైట్ ఫుడ్ తినడం ఆపేసేయండి కంప్లీట్గా. మీట్ తినే వాళ్ళు ఉంటే అస్సలు ఆపేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మంచి ఫ్రూట్స్, మంచి వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ఆరోగ్యంగా ఉండడం చాలా మంచిది. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రావడం కానీ, లేకపోతే హార్ట్ డిసీజ్ నుంచి కానీ, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ఇంకా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇవన్నీ వాళ్ళు క్యూర్ అయిపోతుంది. కంపల్సరీ ఇవన్నీ రెడ్యూసెస్ అవ్వడం మీరు గమనించుకుంటారు. మీరు డ్రింక్ అలవాటు చేసుకున్నారంటే మీరు ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటారు. మీరు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేగగానే మీకే తాగాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది జ్యూస్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మంచి కలుస్తాను. Thank you. Thanks for watching. Please subscribe, like, share. Okay. Bye bye.